నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిందని, అందుకు దాదాపు 170 కోట్ల నిధులు బడ్జెట్ కేటాయింపు చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరికి 170 కోట్ల నిధుల కేటాయింపుతో ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ నర్స్ కళాశాల నిర్మించడానికి దాదాపు 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమి స్థలానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎంపిక చేసి సర్వే నివేదికలను సిద్ధం చేశారని, దానికి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో వాగులు కాల్వల్లో ఏడాదిలో 6 నెలలు నీళ్లు పారుతున్నా వాటిని అడ్డుకట్ట వేసి చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం నివేదికలు పంపించగా 6 చెక్ డ్యాంలు మంజూరు అయ్యాయని, త్వరలో వాటి నిర్మాణం చేపడతామని, దీంతో అదనంగా 10,000 ఎకరాల సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రెండవ విడతలో మరొక 26 నియోజకవర్గాలు ఎన్నుకోవడం జరిగింది. మన ప్రాంత పరిస్థితుల్ని అవసరాలని గుర్తించి మన మొత్తం నియోజకవర్గానికి కూడా 153 కోట్ల నుంచి 171 కోట్ల రూపాయలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు శాంక్షన్ కావడం జరిగింది. ప్రత్యేకంగా మిగతా నియోజకవర్గాల్లో ఫస్ట్ విడతలో వచ్చినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా వాళ్ళు పేపర్ వర్క్ చేయలేదు. మనకు ఫస్ట్ విడతలో వచ్చిన తర్వాత దీని రిక్వైర్మెంట్ ఏంది కావాలి అని ముందే తెలుసుకొని మన తమ్ముడు టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి ఆ పని అప్పచెప్పి, వాళ్ళకి ఏదైతే తర్వాత వచ్చి వాళ్ళు సర్వే చేసి తీసుకోవడమా లేకుంటే పేపర్ వర్క్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ టైం ఇయ్యే కంటే ముందే మనము గుడిగెండ్ల, గోలపల్లి ఈ 2 దగ్గర ల్యాండ్ చూడడం జరిగింది. వాళ్ళని పిలిపించి చూపించడం కూడా జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు కానీ, మిగతా డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా మరి 1 వారం రోజులు రవి గారు, కలెక్టర్ గారు అండ్ సేమ్ టైం డిపార్ట్మెంట్ అంతా కూడా ఓకే చేయించుకొని, ఈ ప్రత్యేకత ఎందుకు చెప్తున్నా మాటికంటే మిగతా ఇంకా పేపర్ వర్క్ కాలే, కానీ మన దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ భూమి 20 ఎకరాలు, ఆత్మకూరు హాస్పిటల్ది కూడా కొంత పేపర్ వర్క్ ఆగింది, అది క్లియర్ చేస్తూ ఉన్నాం. సేమ్ టైం కోర్టుది క్లియరెన్స్ అయిపోయింది. కోర్టును కూడా మనం జ్యుడిషియల్ ఫిక్స్ చేసినాం. ఆ జ్యుడిషియల్ ఈ విధంగానే ఉంటే మాకు బాగుంటుందని చెప్తే గవర్నమెంట్కి గజెట్ కూడా వచ్చింది, జ్యుడిషియల్ గజెట్ కూడా వచ్చింది. నర్వా, ఉట్కూరు, మాగనూరు, కృష్ణ, మక్తల్ ఈ జ్యుడిషియల్ని మన కోర్టుకు ఫిక్స్ చేయడం జరిగింది. అది కూడా గజెట్ వచ్చింది. మరి ఇదంతా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద చూపించుతున్నటువంటి ఈ శ్రద్ధకు మనమందరం కూడా కృతజ్ఞతలు కావాలి. మా అందరి తరఫున మన మక్తల్ ప్రెస్ మిత్రుల తరఫున కూడా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది ఇట్లే ఉండాలి. ఈ ప్రాంతం చాలా వెనుకబడతంతో ఉండింది. ఇప్పుడు ఇంకా ఇంతకు 200, 300 చేస్తే తప్ప అందరితో సమానంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి చాలా విషయాన్ని కూడా తీసుకుపోయినాం. అన్ని సబ్జెక్టులలో కూడా ఈ మక్తలకి ఏం కావాలని చెప్పేసి ఒకవేళ ఇట్లా ఒక బటన్ నొక్కితే అది ముంపు గ్రామాల వ్యవస్థ అయితే ముంపు గ్రామాలకు ఏం కావాలా, లేదా రోడ్ల విషయంలో కానీ మొన్న 15 కోట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ పాత రోడ్లు పోయిన దానికి 50 కోట్ల రూపాయల రోడ్లది కూడా శాంక్షన్ చేస్తా ఉంది. అది వచ్చిన మీకు చూపిస్తా. ఈ విధంగా మక్తల్ పట్ల మక్తల్కి ఏం కావాలి అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్న మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ వస్తే అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మక్తల్కి ఈ రిక్వైర్మెంట్ ఉంది అనే విధంగా మనం సబ్మిట్ చేసినామన్నమాట మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. దీంట్లో ఇంకా నేను పత్రికా సోదరులతో కోరుతా ఉన్నా, ఇంకా ఏమైనా మీ తరఫు నుంచి కూడా ఏదైనా ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది, లేదా ఇట్లా చేస్తే ఇంకా మంచిగా అనేటువంటి ఏమైనా సలహాలు, సూచనలు పత్రికా సోదరుల తరఫున కానీ ఎవరైనా కానీ మక్తల్ డెవలప్మెంట్ కోసం ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి, ఎవరి దగ్గర కూర్చోవడానికి మనం సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ప్రభుత్వం మనకు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం మా అందరి తరఫున, ఇక్కడ కూర్చున్న మా అందరి తరఫున, మన మక్తల్ ప్రజల తరఫున ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం. ధన్యవాదాలు.